స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 4వ రోజున 7, 8 అధ్యాయములు పారాయణ చేయవలెను. 7వ అధ్యాయం పుష్పార్చన దీప విధానములు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి. శ్రీహరి కమలనాభుడు, అట్లే లక్ష్మీదేవి కమలవాసిని కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట సిరులు కురిపిస్తుంది. ఇక తులసి దళాలతో గాని, మారేడు పత్రాలతో గాని, జాజి పూలతో గాని శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యాన్ని పొందగలరు. అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని చెబుతున్నారు. ఈ మాసంలో పండ్లను దానం చేసేవారి పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులవుతారు. కార్తీక మాస వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసినచో వారి పాపాలు అడుగంటుతాయనడంలో సందేహం లేదు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తులతూగగలరు. మామిడి ఆకుల తోరణాన్ని విష్ణు ఆలయంలో కట్టినవారు పరమపదాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకు సాష్టాంగ దండ ప్రణామం గావించిన వారు అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని పొందగలరు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు జప హోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులను పొందగలరు. వారి పూర్వీకులంతా కూడా తరిస్తారు. శ్రీహరిని ఈ నెలలో అవిష పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యముల నుండి ముక్తి నొందగలరు. ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు పూర్ణాయుష్కులై శివ సాయుధ్యాన్ని పొందగలరు. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, వనభోజనం, దేవతారాధన చేయడం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందగలరు. అట్లు చేయని వారికి జన్మరాహిత్యం ఉండదు సరికదా, పునఃతూనే ఉంటారు, గిడుతూనే ఉంటారు. ఈ కార్తీక మాసం అంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు, కీర్తనలు, నాట్యములు, హరికథలు మున్నగునవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలన్నీ నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు. అన్నదానము, నువ్వుల దానము, నదీ స్నానము, పురాణ శ్రవణము, బ్రాహ్మణులతో సహపంక్తి భోజనం చేయువారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితూగగలరు. ఈ మాసమందు కార్తీక నోములు నోచుకోవాలి. అంటే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు, పేరంటం నిర్వహించుకోవడం, దాన ధర్మాలు చేయడం మంచిది. ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది. ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమలనాభుని పూజించిన వారు స్వర్గప్రాప్తి నొందగలరు. శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు. అవిష పూలతో పూజించిన వారు అమరలోకానికి ఎగగలరు. వృద్ధులు, రోగిష్ఠులు, మున్నగు అశక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని, శుక్లపాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని ప్రాతకాలమందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసినట్లే. అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసమంతా ఈ పురాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు. ఇవన్నీ శక్తి లేని వారికి మాత్రమే. ఇతరులు వెలిగించే దీపాలను చూసినా, వారి పూజలలో సహకరించిన స్వర్గానికి చేరుతారు. ఈ కార్తీక మాసమంతా హరిహరులను పూజించకుండా, స్మరించకుండా, కీర్తించకుండా, భజించకుండా ఉండకూడదు. కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువులను స్తుతించాలి. 7వ అధ్యాయం సమాప్తం. 8వ అధ్యాయం వశిష్ఠుడు జనకుని ప్రశ్నించుట. వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనకుడు ఇట్లు ప్రశ్నిస్తున్నాడు. ఓ మహర్షి, వర్ణ సంకరం చేసి మహాపాపాలను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తాలను చేసుకుంటే గాని పుణ్యాత్ములు కారని ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తుండగా మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మము చేతనే సమస్త పాపాలను నివృత్తి చేసుకుని పుణ్యం మూట కట్టుకుంటారని చెబుతున్నారు? ఎందుచేత? ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి? కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు ఎట్లు నశిస్తాయి? మహాగ్నిని గుప్పెడు నీటితో ఆర్పగలమా? మహాపర్వతాలను కొనగోటితో పెకలించగలమా? మహాద్భుతమైన వరదలో కొట్టుకొని పోయే వారిని గడ్డిపరక కాపాడగలదా? కావున మహాపాపాత్ములు సైతం కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మం ద్వారా ఎట్లు పుణ్యాత్ములవుతున్నారు? ఇందులోని విశేషమేమిటి? ఈ ధర్మసూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరారు.
జనకుని సందేహాలను నివృత్తి చేసిన వశిష్ఠుడు. రాజేంద్ర, మంచి ప్రశ్నే వేశావు. మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంసను నేను అనేక ధర్మశాస్త్రాలలో చూశాను. అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి. వాటిని తెలియజెబుతాను విను. సత్వగుణము, తమోగుణము, రజోగుణము అని 3 గుణాలున్నాయి. ధర్మాధర్మాలు ఈ 3 గుణాలకు సంబంధించి ఉంటాయి. సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది. సత్యగుణ జనిత కార్యాచరణ ఫలమును పరమేశ్వరార్పితమునర్చుతుంది. ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యానికి నీకొక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకుని అందుపడిన వర్ష బిందువులో అత్యల్పమైన నీటిబొట్టు ముత్యమై అమూల్యమవుతున్నది. గంగా, కృష్ణ, గోదావరి నదుల పుష్కర కాలంలో చేయు దానం అది ఎంత స్వల్పమైనను ఆయా నదీ తీరాల యందు గల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్నిస్తున్నాయి. ఈ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు ఒక్కానిస్తున్నాయి. రాజస ధర్మాన్ని గూర్చి చెబుతాను విను. ఫలాపేక్షతో చేయు ధర్మకార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్టసుఖాలకు కారకాలవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణులకు హేతువులై తత్ఫలితములను అందించిన ఆచరణలను దేశకాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి. పెద్ద కట్టెల మోపు చిన్న అగ్నికణముచే భస్మమైపోవున్నట్టు పుణ్యచర్య తెలిసి చేసినా తెలియక చేసిన పాపం భస్మీపటలమైపోయి తీరుతుంది. దీనికి ఉదాహరణగా అజామిలుని వృత్తాంతం విను. హరినామ స్మరణతో తరించిన అజామిలుని ఉదంతాన్ని వివరిస్తాను విను అని చెప్పారు. కన్యాకుబ్జ క్షేత్రంలో సత్యవ్రతుడనే విప్రుడుండేవాడు. అతని భార్య హైమావతి, సుగుణవతి. ఆ దంపతులకు లేక ఒక కుమారుడు జన్మించాడు. వానికి అజామిలుడని పేరు పెట్టుకుని అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు. అతి గారాబం కారణంగా అజామిలుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దాసితో సంపర్కం పెట్టుకుని ఆమెను పెండ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటుండేవాడు. ఆ స్త్రీ కారణంగా మధు మాంసాలు మరిగాడు. పశుపక్షాదులను వేటాడి జీవితాన్ని గడుపుతుండేవాడు. ఒకనాడు అజామిలుని భార్య అయిన దాసి చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేలకూలి మరణించింది. వారికి యుక్త వయస్సు గల కుమార్తె ఉండేది. అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తుండేవాడు. వీరికి బిడ్డలు కలిగారు. వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బతికాడు. ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటుండేవాడు. కాలం గడిచి వార్ధక్యం కలిగి అజామిలుడు మరణం ఆసన్నమయ్యింది. ప్రాణాలు తీసుకొని పోవచ్చిన యమభటులను చూసి భయకంపితుడైపోయి, నారాయణ నారాయణ, నన్నెవరో తీసుకొని పోవుచున్నారు, నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు. ఆ కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామస్మరణం చేయడం వల్ల విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి వాళ్ళు విష్ణులోకానికి తీసుకువెళ్ళడానికి తమ రథం పైకి ఎక్కించుకున్నాడు. ఈ ఆకస్మిక సంఘటన జరిగినందుకు యమభటులు, అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలను సూర్యచంద్రులు, అష్టదిక్కులు, ఆది దేవతలు, వాయువు, గోవులు సాక్షులు. వారి సాక్ష్యాల ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజుగారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెంటనే వారి వారి పాప కర్మలను అనుసరించి దండనకు యమలోకానికి తీసుకురావడానికి మమ్ము నియోగిస్తారు. ఆ మేరకు పరమ దుర్మార్గుడుగా బ్రతికిన అజామిలుణ్ణి యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము. ఈ పాపాత్ముణ్ణి మీరెలా తీసుకువెళ్ళదలచితరో తెలియచెప్పండి అన్నారు. యమభటులు, అయ్యా సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణ ఎంతటి దుర్మార్గుడినైనా విష్ణు సాయుధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది. కనుక ఇతని గత పాప కృత్యములన్నీయూ సమసిపోయినవి. కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామిలుణ్ణి వెంట పెట్టుకుని విష్ణుభటులు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పరమ దుర్మార్గుడను, క్రూరుడును, పాతకుడును అయిన నాకు ఈ వైకుంఠవాసం లభించడం మరణకాలమున హరినామస్మరణ కారణం అని హరిని స్మరించుకుంటూ వైకుంఠం చేరుకున్నాడు అజామిలుడు. రాజా,
అంత్యకాలమున హరిని స్మరించుట వలన ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఊహించు అన్నాడు జనకునితో వశిష్ఠుడు. 8వ అధ్యాయం సమాప్తం.